ఈ యొక్క సొలొమోను ఇక్కడ జ్ఞానము చేత, ముందు జ్ఞానం చేత, ఎందుకంటే సొలొమోను ఎందుకంత జ్ఞానం పొందుకున్నాడంటే చిన్నప్పుడు దేవుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, చిన్నప్పుడే రాజు అయిపోయాడు అతను. దావీదు చనిపోతున్నాడు, చావుబతుల మధ్యలో తన తల్లి బత్షెబ తీసుకొచ్చి, నా కుమారుని నువ్వు అభిషేకించాలి, నాకు మాట ఇచ్చావంటే నీ మాట ప్రకారంగా నేను అభిషేకిస్తానని చెప్పి చిన్నప్పుడే సొలొమోను రాజును అభిషేకించేసాడు. అప్పుడు సొలొమోను ఏం చేశాడంటే, చక్కగా భక్తిగా వినయముతో విధేయత దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నేను చిన్నప్పుడే రాజునైపోయాను, ఈ రాజ్యాన్ని రాజ్యభారం అంతా నా నెత్తిమే పడ్డది, నేను ఏ విధంగా రాజ్య పరిపాలన చేయాలో నాకు తెలియదు, నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, ఏ విధంగా ఇదన్నీ కూడా పరిపాలించాలో నాకు తెలియదు, నీవు నాకు జ్ఞానం ఇస్తే నేను ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మ ద్వారా నేను చేయగలుగుతానని చెప్పి ఆ యొక్క సొలొమోను చక్కగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అలా తగ్గింపు హృదయంతో ఖచ్చితంగా మనము కూడా నాకేం తెలియదని ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అబ్బే నాకు అన్నీ తెలిసని విర్రవీగం అనుకోండి, ఏం చెప్పడు దేవుడు, నా పక్క వెళ్ళిపోతాడు. అందుకని జ్ఞానులకు వివేకులకు మరుగు చేసంట పసిబోళ్ళకు విషయాన్ని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. చక్కగా సొలొమోను దేవుని సన్నిధిలోకి వెళ్ళి, నాకు ఏం తెలియదు ప్రభు రాజ్య పరిపాలన, నాకు సహాయం చేయ ప్రభు, నాకు జ్ఞానం ఏ ప్రభు అని దేవుడి సన్నిధిలో ఎంతగా గోజాడి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు దిగి వచ్చి నీకు జ్ఞానం ఇస్తున్నానని చెప్పి ఆ జ్ఞానాన్ని వరంగా ప్రసాదించాడట. హల్లెలూయా. ఇగో ఈ యొక్క 7 గుణలక్షణాల్లో 3వ గుణలక్షణం అటుకొచ్చి ఆయనకి ఇచ్చాడట. 7 గుణలక్షణాలు ఉంటాయి దేవునిలో, అద్భుతమైన గుణలక్షణాలు అవి. ఆ గుణలక్షణంలో జ్ఞానం అనే గుణలక్షణమును సొలొమోనుకి ఇచ్చాడట. సొలొమోను ఎప్పుడైతే గుణలక్షణం ఇచ్చాడో ఆ జ్ఞానము ద్వారా, ముందు జ్ఞానము ద్వారా ఆ యొక్క దేవుడు ఏమై ఉన్నాడో, మొట్టమొదటిగా ఏ విధంగా సృష్టించబడ్డాడో, ఏ విధంగా వాక్యంలో దేవుడు వస్తా ఉన్నాడో, వాక్యంలో నుంచి మట్టి శరీరంలోకి ఎలా వస్తా ఉన్నాడో, ఈ విషయానంతా చక్కగా సొలొమోను వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇస్తే విర్రవీగిపోయి ఉప్పొంగిపోరండి. దేవుడు జ్ఞానం ఇస్తే దీనత్వం పొందుకుని వాక్యం యొక్క ప్రత్యక్షత పొందుకుంటారు. హల్లెలూయా. సాతాది జ్ఞానం అంట మనిషిని ఉప్పొంగి చేస్తుందట, ఉప్పొంగి చేస్తుంది, గర్వపడినే చేస్తుంది. ఎవరికైనా తెలివి ఎక్కువైంది అనుకోండి, చాలా గర్విష్ట అయిపోతాడు, చాలా భయంకరమైన తలబిరుస్థానం వచ్చేస్తుంది. అబ్బో, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విత్తనం తొక్కతో వారసురాలు కాదని మెసేజ్ బోధించడానికి ప్రవక్త. విత్తనము తొక్కతో వారసురాలు కాదు అని మెసేజ్ బోధించాడు అన్నమాట 1965లో. ఆ మెసేజ్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరిదంటే హాగరు షారా. ఇప్పుడు హాగరేమో విత్తనమై ఉన్నది,